హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసి వ్లాగ్స్. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటి చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా నేను ఇంతకుముందు ఆదివాసీ హెయిర్ ఆయిల్కి సంబంధించి కానివ్వండి, రోజ్మెరీ వాటర్కి సంబంధించి కానివ్వండి, ఫ్లాక్స్ జెల్ సీడ్కి సంబంధించి కానివ్వండి, సో ఇలా నేను హెయిర్కి సంబంధించి ఏ వీడియో చేసినా కూడా చాలామంది వాళ్ళకి సంబంధించిన కొన్ని క్వైరీస్ అడిగారు. అండ్ చాలామందికి ఆ వీడియోస్ అయితే నచ్చాయి. బికాజ్ నేను చాలా జెన్యున్గా నా ఒపీనియన్ షేర్ చేస్తాను కాబట్టి. అయితే నేనైతే ఇప్పుడు ఈరోజు వీడియోలో రోజ్మెరీ వాటర్కి సంబంధించి నేను దాదాపు 1.5 ఇయర్కి ఇంకా పైగానే అవుతుంది. సో అప్పటి నుంచి యూస్ చేస్తూ ఉన్నాను. అసలు నేను ఎలా యూస్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మనకి నేహా సిస్టర్స్ వీడియో అనేది మనకి చాలా అయితే వైరల్ అయింది హెయిర్ కేర్కి సంబంధించి. సో అది సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది అయితే ఫాలో అయ్యారు. మీరు చూసినట్లయితే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్, వాళ్ళ వీడియో తర్వాత వాళ్ళ పిల్లో కవర్స్ కానీ, వాళ్ళ మైక్రో ఫైబర్ టవల్స్ యూస్ చేయడం కానీ, ఇట్లా చాలామంది వాళ్ళనైతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ యొక్క హెయిర్ కేర్ స్టార్ట్ చేశారు. సో అట్లనే నేను కొన్ని వాళ్ళ నుంచి తీసుకున్నా. అంటే ఏంటంటే అసలు నేను అంతకుముందు ఎలాంటి కేర్ తీసుకునేదాన్ని, అసలు హెయిర్ కేర్కి సంబంధించి సో మనం ఏం తీసుకోవాలి, నిజంగా వర్కౌట్ అవుతాయా, సో ఇలాంటి అన్నిటిపైన నేను ఈరోజైతే మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెయిర్ అనేది ఎలా ఉండేది అంటే, నార్మల్గా చిన్నప్పుడు చాలా మంచిగా ఉండేది. తర్వాత ఎక్కువ మా అమ్మ నాకు పేలు వచ్చాయని చెప్పి ఇప్పుడు క్రాఫ్ట్ చేయించేది. తర్వాత అది చాలా స్లోగా గ్రోత్ ఉండేది. అండ్ నాకు బాగా రింగులు జుట్టు ఉండేది. తర్వాత ఒక సెకండ్ ఏజ్ వచ్చిన తర్వాత సెమీ కర్లీగా అయితే మారిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే విజయవాడ ఉన్నంత వరకు కూడా, విజయవాడలో చదువుకున్నప్పుడు కొంత పొల్యూషన్ ఎక్కువే ఉంటుంది. బట్ మనం ఎక్స్పోజర్ అయ్యే బట్టి అండ్ ఫుడ్ ఇంటేక్ బట్టి ఉంటుండేది. అండ్ తర్వాత లాక్డౌన్లో కానివ్వండి, మాకు మా ఎడ్యుకేషన్లో 6 months మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది అనమాట. సో అప్పుడు కానివ్వండి లిటరల్లీ ఐ యూస్డ్ జామకాయ ఆకులు ఉంటాయి చూడండి, జామకాయ ఆకులు, మెంతులు మరగబెట్టి ఆ వాటర్ మాత్రమే యూస్ చేసుకున్నాను. మరి ఇంట్లో మంచి ప్రోటీన్ ఫుడ్ తినడం వలన, ఆ కేర్ వలన నాకు తెలియదు కానీ మై హెయిర్ వాజ్ లైక్ చాలా ఇంత అంటే మనకి బ్యాక్ వరకు కూడా మొత్తం కూడా చాలా లాంగ్ వచ్చింది. చాలా మంచిగా ఉందన్నమాట, లాంగ్ కూడా. తర్వాత వాల్యూమ్ కొంచెం పోయింది, హెయిర్ ఫాల్ అవుతూ వల్ల మొదలుపెట్టింది. అండ్ ఇంకా తర్వాత తిరుపతి వచ్చినాక ఆ వెదర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో అట్లా మనకి ఆ హెయిర్కి సంబంధించి ఆ హెయిర్ ఫాల్ అవ్వడం, దానికి ఏవో కొన్ని ప్యాక్లు ఇవ్వడం చేసేదాన్ని అనమాట. అండ్ రోజ్మెరీ వాటర్ అయితే నేను దాదాపు 1.5 year నుంచి యూస్ చేస్తున్నా. ఫస్ట్ దీని గురించి మీకు క్లారిటీ ఇస్తా. నేను యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా వీక్లీ థ్రైస్ యూస్ చేశాను స్టార్టింగ్లో. తర్వాత వర్క్లో పడిపోయి మర్చిపోవడం అట్లా ఇప్పుడు వీక్లీ వన్స్, గుర్తొస్తే ట్వైస్, లేకపోతే మంత్లీ కూడా ట్వైస్, అట్లా తక్కువగా యూస్ చేస్తున్నా. బట్ నాకైతే అనిపించిన దాని ప్రకారంగా నాకు ఇక్కడైతే నిజంగానే మనకి వీడియోలో చూపిస్తారు కదా, మనం నిజం కాదనుకుంటాము. బట్ నాకైతే వచ్చినాయి నిజంగానే. బేబీ హెయిర్ అయితే వచ్చింది. నేను ఇంకొంచెం ఎక్కువ అప్లై చేస్తుంటే ఇంకా బాగుండేది. సో నా ఒపీనియన్ రోజ్మెరీ వాటర్ అయితే బాగుంది. కొంచెం కాస్ట్ ఎట్లా ఉన్నా మనకి చిన్న బాటిల్ 199కి, ఒక్కొక్కసారి ఆఫర్లో 170కి వస్తుంది. బట్ ఎక్కువగా రాదు, ఎందుకంటే మనం ఇక్కడ ఒకటే స్ప్రే చేసుకోం. నేనైతే మొత్తం ఇదంతా స్కల్కి అండ్ హెయిర్ అంతా కూడా స్ప్రే చేస్తాను కాబట్టి నాకు అంత ఎక్కువ డేస్ ఏం రాదు కరెక్ట్గా యూస్ చేస్తే. సో నేను ఇంకా పెద్ద బాటిల్స్ అయితే తీసేసుకున్నాను. సో నా బాటిల్స్ మీకు అన్ని ఇక్కడ నేను వీడియో యాడ్ చేస్తాను చూడండి. నేను యూస్ చేసే ఎలా యూస్ చేస్తాను అంటే, పెద్ద బాటిల్ తీసుకుని స్ప్రేలో బాటిల్లో షిఫ్ట్ చేసుకుంటూ యూస్ చేస్తూ ఉంటా. మిగిలినవి ఏదో కిచెన్లో అట్లా స్ప్రే బాటిల్స్ పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. అట్లా రోజ్మెరీ వాటర్ అయితే బాగుందండి, ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇది రోజ్మెరీ వాటర్కి సంబంధించి. అండ్ నేను నేహా సిస్టర్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిన దాంట్లో ఒకటి మైక్రో ఫైబర్ టవల్స్ అండి. ఎందుకంటే అవి నాకు చాలా బాగా అనిపించాయి. త్వరగా నీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నాయి, అది మాత్రం నిజం. ఎందుకంటే మనకు నార్మల్ టవల్స్ కొంచెం కట్ అవుతుంది. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నేను ఇంకోటి పిల్లో కవర్స్ మార్చేసాను. సో సాటిన్ పిల్లో కవర్స్, అది కూడా నాకు బాగా అనిపించింది. అండ్ ఇంకా నేను వాళ్ళ నుంచి తీసుకున్నది కండిషనర్, అట్లనే సీరం. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మీరా ఆనియన్ షాంపూ యూజ్ చేస్తాను. సో నేను ఇవాళ తీసుకున్న నిర్ణయం ఏంటంటే షాంపూ కూడా మారుద్దాము. బట్ నా దగ్గర ఇప్పుడు స్టాక్ ఉండిపోయింది, ఆనియన్ షాంపూ రిటర్న్ నుంచి తెచ్చింది. అది యూజ్ చేసేద్దామా, లేకపోతే తర్వాత ఇవి అయిపోయినాక వాడదామా అనుకుంటా. ఎందుకంటే 3 ఒకటే టైప్ యూజ్ చేస్తే
అన్నీ బాగుంటుంది అనేసి అనుకుంటున్నా. సో కండిషనర్ అండ్ సీరం వాళ్ళ నుంచి తీసుకున్న. షాంపూ నేను ఎప్పుడు యూస్ చేసేది. అండ్ ఇంకొకటి ఆల్మండ్స్, నేను ఎప్పటి నుంచో కూడా సోప్ చేసుకుని ఆల్మండ్స్ తింటా, వాటర్ తాగేదాన్ని కాదు. బట్ వాళ్ళు చెప్పాక కొన్ని డేస్ వాటర్ అయితే తాగాను, కానీ తర్వాత మళ్ళీ నాకు కుదరట్లేదు, ఓన్లీ ఆల్మండ్స్ తింటా. అండ్ ఎగ్ ఒకటి తీసుకోవాలి, అది కుదరట్లేదు. సో ఇప్పుడున్న ఈ పొల్యూషన్కి కొంత కేర్ వల్ల బాగానే ఉందేమో. నేను సమ్మర్కి లైక్ ఏప్రిల్ ఎండింగ్లో అట్లా నేను హెయిర్ కట్ చేసుకున్నా. స్ప్లిట్స్ వచ్చాయని చెప్పేసి చాలా కట్ చేశారు. అప్పుడు నా హెయిర్ చాలా చిన్నగా కట్ అంటే చాలా వరకు ఇక్కడ వరకు కట్ చేసేసారు. తర్వాత కొన్ని మంత్స్లో ఇంతవరకు అయితే నాకు గ్రోత్ వచ్చింది. బట్ ఇంకా మనం కేర్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. సో నేను మళ్ళీ ఇంకా కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నాను, కొన్ని ప్యాక్స్ అట్లా. సో ప్రస్తుతానికి మెంతు ప్యాక్ అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా కొన్ని ఏమన్నా ట్రై చేయాల్సి ఉంటుంది. సో ఇంటి దగ్గర ఉంటే అన్ని అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడైనా సరే అవైలబిలిటీ చూసుకుని ఇంకా కొన్ని ప్యాక్స్ మళ్ళీ నేను ఆ గోవాకి కూడా ట్రై చేయాలనుకుంటున్నా. అండ్ ఇంకొకటి నేను యూజ్ చేసే ఆయిల్ మాత్రం ఏంటి అంటే నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిలే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రిపేర్ చేసిన ఆయిల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. అలాగే చాలామంది ఇంకా ఆదివాసీ హెయిర్ ఆయిల్కి సంబంధించి ముందు చేసిన వీడియోస్లో కామెంట్ చేస్తున్నారు. దాని అసలైన రివ్యూ నేను రీసెంట్గా అంటే లాస్ట్ చేసిన వీడియోలో ఆదివాసీ దాని మీద ఉంటుంది. సో అది నేను యాడ్ చేస్తాను. అది యూజ్ చేయొద్దు, ఎందుకు ఏంటి అనేది మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ఉంది, చూసేయండి. అలాగే ఆయిల్ మాత్రం నేను ప్రిపేర్ చేసుకున్నది యూజ్ చేస్తాను. సో వాళ్ళ నుంచి తీసుకున్నది నేను మైక్రోఫైబర్ టవల్స్, సాటిన్ పిల్లో, అట్లనే కండిషనర్ అండ్ సీరం. అంతకుముందు నేను కండిషనర్ యూజ్ చేసి మానేసా, ఓన్లీ షాంపూ లేదా ప్యాక్స్ అంతే. బట్ మళ్ళీ కండిషనర్ యూజ్ చేయాలి అనేసి నేను రికమెండ్ చేసింది యూజ్ చేశాను. సో నాకు బాగానే ఉంది కండిషనర్, సీరం నాకు బాగానే పడింది అనమాట. అండ్ ఇంకొకటి ఇంటేక్ అనేది మంచిగా ప్రోటీన్ ఉండాలి. సో ఎగ్స్ నేను నాన్ వెజ్ మామూలుగా కొన్ని డేస్ తినను అనమాట. తినే రోజుల్లో అయినా ఎగ్ యాడ్ చేసుకోవాలి. కొన్ని రోజులు చేశాను, తర్వాత మళ్ళీ స్కిప్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి అయితే కంపల్సరీగా నాన్ వెజ్ తినే రోజు కంపల్సరీగా ఎగ్ అయితే బాయిల్ చేసుకుని తినాలని ఫిక్స్ అయ్యాను. అండ్ అయితే వీక్లీ ఒకసారి చికెన్ అయితే తీసుకుంటాను నేను, ఇంకా అంతే. కాబట్టి మనకి కొంచెం ప్రోటీన్ ఇంటేక్ అనేది ఉండాలి. అండ్ హెయిర్కి ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా రెండు కేర్ ఉండాలి. నేనైతే స్కిన్ కేర్లో అసలు ఎక్స్పర్ట్నే కాదు. నేను చాలా ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య ఏదో ఒక 2 years నుంచి ఒక సన్ స్క్రీన్ ఏదో యూజ్ చేస్తున్నాను అంతే. అంటే అంతకు ముందు వరకు కూడా పౌడర్ అంతే. దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే ఏముంటుంది, స్కిన్కి అంతా పట్టించుకునేదాన్ని కాదనమాట. సో తర్వాత మాత్రం కొంచెం అది స్టార్ట్ చేశాను. బట్ హెయిర్ అనేది మాత్రం నాకు మ్యాక్సిమం ఒక 10 years నుంచి కూడా నేను హెయిర్ కేర్లో ఉన్నా. అంటే హెయిర్ కేర్లో అంటే నాకు కొంచెం ఇష్టం అనమాట. అది ఎలా ఏంటని తెలిసిన తర్వాత కొన్ని నాకు మంచిగా వర్కౌట్ అయినవి కూడా ఉన్నాయి. సో అలా నేను వీళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత అవి ఎంతవరకు పనికొచ్చింది అనేసి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చాలామంది ట్రై చేయాలనుకుంటారు కదా. సో నేనేం చెప్తానంటే ఇంటేక్ అనేది అందరూ చెప్తారు, ఇంటేక్ ఉండాలి, ఇది ఉండాలంటారు. కానీ ఇంటేక్లో మనకేంలా ఆల్మండ్స్ తినండి, లేదా ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఏదైనా ట్రై చేయండి. అండ్ ఎగ్ తినండి. నార్మల్గా నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ అట్లా తింటూ ఉంటారు, పప్పు తింటారు, వెజ్ వాళ్ళు పన్నీర్ అట్లా తీసుకుంటారు కదా. సో ఇది ఓకే. కొంచెం మంచిగా వాటర్ తాగి స్ట్రెస్ అండి, ఎంత స్ట్రెస్ ఎక్కువ ఉంటే అంత హెయిర్ ఫాల్ అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే నా హెయిర్ చాలా మంచిగా గ్రో అయ్యి మంచిగా ఉన్న సమయంలో నాకు కొన్ని స్ట్రెస్సెస్ ఎక్కువైపోయాయి. నా వర్క్ ప్రెషర్ వల్ల కానివ్వండి, అంటే నేను పర్సనల్గా చేసుకునే వర్క్స్ వల్ల కూడా నాకు కొన్ని స్ట్రెస్ ఎక్కువైపోయింది అనమాట. ఎక్కువ ల్యాప్టాప్ ముందు కూర్చుని వర్క్ చేసేది కానివ్వండి. సో వాటి వల్ల కూడా మన హెయిర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఆ స్ట్రెస్ ఉన్నా కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. కాబట్టి నేనేం చెప్తానంటే ఇవి కొంచెం కేర్ తీసుకుంటూ ఎక్కువగా దాని మీద పట్టుకుని ఉండక్కర్లా, కొంచెం వాటిపైన శ్రద్ధ చూపించండి, అవే బాగుంటుంది. ఎంత పొడిగైపోద్దని నేను చెప్పను, కానీ చాలా వరకు కూడా మనకి రిజల్ట్ ఉంటుంది. సో ఐ విల్ షో మై హెయిర్. సో ఈరోజు మీకు చెప్తున్న తర్వాత నేను నిజమైన కేర్ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. అందుకే ఐ వాంట్ టు షో మై హెయిర్. సో ఎంత రిజల్ట్ ఉంది అనేది నాకు వీడియో ద్వారా అయినా తెలుస్తుంది. ఐ జస్ట్ కమ్ బ్యాక్. సో ప్రస్తుతానికి అయితే ఇట్లా ఉండింది అనమాట. యాక్చువల్లీ ఇంత ఉండేది, తర్వాత కొంచెం మంది కట్ చేయడం వల్ల అట్లా అయిపోయింది అనమాట. సో మళ్ళీ అండ్ నాది కొంచెం కర్లీ అనమాట, అది కొంచెం స్ట్రైట్నింగ్ చేస్తే ఆ ఒరిజినల్ లెంత్ తెలుస్తుంది, లేకపోతే అది పైకే ఉంటుంది. సో అగైన్ ఐ వాంట్ టు స్టార్ట్ మై
హెయిర్ కేర్ జర్నీ. బిఫోర్ దట్ నేను స్టార్ట్ చేసినవి మీతో షేర్ చేసుకున్నాను. మ్యాక్సిమం అన్నీ కూడా మీతో షేర్ చేశాను. వాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయింది కానీ నేను పర్సనల్గా తీసుకునేది కానీ. సో మీకు యూస్ చేయొచ్చా లేదా అనేది క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ రోజ్మెరీ వాటర్ స్ప్రే అయితే నేను రికమెండ్ చేస్తాను, యూ కెన్ యూస్. ఓకేనా. సో పర్పుల్ అయితే నేను ఆర్డర్ చేసుకుంటే ఇంకెక్కడైనా దొరికేస్తుంది ఇప్పుడు మార్కెట్స్లో అట్లా, బట్ నేనైతే పర్పుల్ దాంట్లో నుంచి అయితే ఆర్డర్ చేసుకుంటాను అనమాట. సో ఇది నా హెయిర్ కేర్ అండ్ వాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయింది. అండ్ ఈరోజే నేను మార్నింగ్ లెంత్ ప్యాక్ అయితే పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను ఎలా చేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను. అంటే నేను ఎక్స్పర్ట్ కాదు, బట్ నేను చేసినా మీతో షేర్ చేసుకుంటాను అంతే. మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వాసవి వ్లాగ్స్. మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతే, కీప్ వాచింగ్.